గురించిన అవగాహన. ఎందుకు ఈ క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆయన ఒక మత స్థాపకుడా? ఆయన ఒక రాజకీయవేత్తన? ఆయన ఒక విద్యావేత్తన? లేకపోతే ఆయన మోరల్ స్టోరీస్ అంటే నైతిక కథలు చెప్పి వెళ్ళాడా? మోరల్ టీచింగ్ నైతిక గురువుగా వచ్చి వెళ్ళిపోయాడా? ఏంటి అసలు ఈ క్రీస్తు ఎందుకు రావాలి? ఆయన బోధలు మనం ఎందుకు వినాలి? ఆయనను ఎందుకు అనుసరించాలి అన్న ప్రశ్నలు కూర్చున్న మీలో ఉండొచ్చు, మైకుల ద్వారా వింటున్న వారిలోనూ ఉండొచ్చు. కనుకనే ఈ కొంచెం సమయం తీసుకుని నువ్వు రావాలి అని పిలిచే మనుషుల యొక్క ప్రతిఫలం ఈ క్రీస్తు అని చెప్పే క్రమంలో ఈ మాటలు చెప్తున్నాను. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని ఒక్కసారి ఎఫెసీ 1:10. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మనిషి తీసుకున్న నిర్ణయం, మనిషి చేసిన తిరస్కరణ, మనిషి దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత భూమి ఆకాశముల నడుమ జరిగినటువంటి ఈ అగాధం ఏర్పడిన